మనందరికీ కూడా చిన్న పిల్లలకి చిన్న చిన్న బట్టలంటే చాలా ఇష్టం కదా! చాలా క్యూట్‌గా అనిపిస్తాయి. కానీ వాటిని ఉతికి, ఆరేసి, మడత పెట్టడానికి చాలా ఇబ్బంది కదండీ! ఇవైతే ఇంటి దగ్గర మేము మా పిల్లలి బట్టలు ఆరేసాము. ప్రతి దానికి క్లిప్ పెట్టాలి ఎగరకుండాని. మళ్ళీ ఫోల్డ్ చేసేటప్పుడు కూడా ప్రతి క్లిప్పును తీసి అవన్నీ తెచ్చుకోవాలి. సో, దానికోసమే మేము ఈ ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టాను. ఇదైతే నాకు చాలా అనిపించింది. ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగానే ఉంది. దీని స్టీల్ కానీ, క్లిప్స్ క్వాలిటీ కానీ చాలా నచ్చింది. హెక్సాగాన్ షేప్ కదా! 6 సైడ్స్ ఉంటాయి. 3 కనెక్టర్స్. మొత్తం 9 రాడ్స్‌కి 3 క్లిప్పులు చొప్పున మొత్తం 27 క్లిప్పులు ఉంటాయి. క్లిప్స్ క్వాలిటీ కూడా చాలా నచ్చింది. అయితే నేను ఆర్డర్ చేసినప్పుడు ఇలానే ఉంటుందా లేదా అనేసి కొంచెం డౌట్ అనిపించింది. క్లిప్స్ స్టీల్ క్లిప్‌లు అయితే వైట్ బట్టలకి పెట్టినప్పుడు రస్ట్ అంటుకుంటదేమో, ఆ మరకలు అలా ఉండిపోతాయేమో అని అనుకున్నాను. కానీ ఆ క్లిప్స్‌కి కూడా మంచి క్వాలిటీ అనిపించినియి. చాలా బాగుంది. నేనైతే చాలా సజెస్ట్ చేస్తాను. చాలా రికమెండ్ చేస్తాను ఈ ప్రోడక్ట్ అయితే. ఇంకా ఫస్ట్ ప్లాస్టిక్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. కానీ ఎండలో పెడతాం కదా! ప్లాస్టిక్ ఉండి కూడా అది విరిగిపోతదేమో అనేసి స్టీల్ ఆర్డర్ పెట్టాము. ఇక్కడ చూసారా బ్లాక్ కలరు స్టీల్ క్లిప్ మధ్యలో బ్లాక్ కలరు ప్లాస్టిక్ ఇచ్చాడు. సో, దానివల్ల రస్ట్ అంటుకోదు. చాలా బాగుంది ఈ ప్రోడక్ట్. మేమైతే లాస్ట్ టైము వచ్చిన తుఫాన్లో అయితే ఫుల్‌గా ఈ ప్రోడక్ట్ వాడాము. చిన్నపిల్లల బట్టలు ఎక్కడ ఆరేయాలో తెలియక ప్రతి దాన్ని కూడా ఇలా వాళ్ళ బాటమ్స్ అన్నీ క్లిప్‌కి పెట్టడం, లేదు అంటే వాళ్ళవి ఏవి వాష్ చేసినా సరే సాక్స్‌లని, కర్చీఫ్స్ ఇంకా అన్నీ చిన్నగా ఉంటాయి కదా! ప్రతిదాన్ని తీగ మీద ఆరేసి క్లిప్పులు పెట్టి, మళ్ళీ క్లిప్పులు తీసి తీగ నుంచి తీసుకురావడం చాలా కష్టం అనిపించింది. కానీ ఈ ప్రోడక్ట్ అయితే మా మమ్మీకి నాకు చాలా నచ్చింది. ఇది ఒకవేళ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. మాకు ట్విన్స్ కాబట్టి ఒక్క వాష్‌లోనే చాలా బట్టలుంటాయి. సాక్స్‌లని, కర్చీఫ్స్ అని. సో, మాకైతే ఇది చాలా యూజ్‌ఫుల్. ముందే ఎందుకు కొనుక్కోవాలనేసి చాలా బాధపడ్డాం. ఈ మెటీరియల్ స్టీల్ కాబట్టి మనం దీన్ని ఎండలో ఆరబెట్టినా సరే సో, పాడవకుండా ఉంటది. ప్లాస్టిక్ అయితే ఎండలో ఫేడ్ అయిపోతది. సో, స్టీల్‌తో ఆ ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మంచిగా ఎండలో ఆరబెట్టుకోవచ్చు. దీని లింక్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.